వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, టేస్టీ ఫుడ్ తీసుకోవాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు. టేస్టీ ఫుడ్తో పాటు హెల్దీ ఫుడ్ తీసుకుంటే ఇంకా మంచిది అనమాట. మన హెల్దీ అండ్ టేస్టీలో అటువంటి బోల్డ్ అని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ చూపిస్తున్నాం. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. చాలా ఫుడ్ లవర్స్ చాలా మంది ఉంటారు. ఉట్టిగానే టేస్టీగా తినాలి అనుకుంటారు కానీ బట్ ఇప్పుడు హెల్త్ కాన్షియస్నెస్ అండ్ అవేర్నెస్ వచ్చింది కాబట్టి హెల్దీ ఫుడ్ కూడా తీసుకోవాలి అనుకుంటున్నారు. బట్ ఎవ్రీడే మనం హెల్దీ ఫుడ్ ఎలా ప్లాన్ చేసుకుంటే బెటర్? సో ఏంటి అంటే మనకు ఏదైతే మనం రెగ్యులర్గా ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తూ ఉండాలో అంటే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, సీరియల్స్, ఇవన్నీ కూడా మన ఫుడ్ పిరమిడ్ మనం రెగ్యులర్గా తీసుకోవాలి. దీంతోనే మనం డిఫరెంట్గా చేసుకోవాలి. అంటే మసాలాస్ ఏదైనా ఉంటే ఫ్రెష్గా మనమే ప్రిపేర్ చేసుకోవడం కానీ, అండ్ ఎప్పుడు ఒకే రకం వెజిటేబుల్ కర్రీస్ అలా కాకుండా డిఫరెంట్గా మీల్ మేకర్, లోటస్ సీడ్స్తో కానీ డిఫరెంట్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ని మిక్స్ చేసి, అండ్ మనం యూస్ చేసే బ్రేక్ఫాస్ట్లో కూడా ఇడ్లీ అనగానే సేమ్ పిండి కాకుండా రాగి పిండితో కానీ ఇంకేదైనా మిల్లెట్స్ యూస్ చేసి హెల్దీ రీప్లేస్మెంట్ చేయాలన్నమాట. ఎస్, అవును. ఓకే, సో పర్ఫెక్ట్. సో మాకోసం ఇవాళ ఏ కైండ్ ఆఫ్ హెల్దీ రెసిపీతో వచ్చేసి? సో ఇవాళ రెసిపీ వచ్చేసి అచారీ దహీ బెండి. ఆచారి దహీ బెండి. వావ్, నిజంగానే బెండి ఫ్రై అందరికీ ఇష్టమే, బట్ ఇంకొంచెం డిఫరెంట్గా దాన్ని చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. సో ఫంక్షన్స్లో అయితే కంపల్సరీ బెండి ఫ్రై అనేది ఉంటుంది. సో కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాం అనమాట. మరి స్టార్ట్ చేసేద్దాం బ్రో. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో అచారి అంటే మనం పౌడర్ ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట. అదే స్పెషల్ ఇందులో. అవును, పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ అన్ని డ్రై రోస్ట్ చేయాలి. ఒక స్పూన్ ముందుగా ధనియాలు. అండ్ మనం ఈ పౌడర్ కొద్దిగా నిల్వ చేసుకోవచ్చు కదా, అప్పుడప్పుడు యూస్ చేసుకోవడానికి. నిల్వ చేసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత కలోజీ, జీలకర్ర, వాము, సోంపు కొంచెం. చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి యాక్చువల్గా పౌడర్కి. ఎస్, అవును. ఆ తర్వాత కొన్ని ఆవాలు, తర్వాత ఎండుమిర్చి. సో బెండి కదా, సో ఈ కర్రీ మరి ఏ టైంలో తీసుకుంటే బెటర్? ఆఫ్టర్నూన్, నైట్ కూడా తీసుకోవచ్చు, దహీ కూడా ఇంక్లూడ్ అయింది కాబట్టి. సో ఏంటి అంటే మనం దహీ ఇంక్లూడ్ చేసినా సరే ఎవరికైతే గ్యాస్ట్రో ఇంటెస్టైన్కి సంబంధించిన డిసార్డర్స్ ఉంటాయో వాళ్ళు జస్ట్ ఆఫ్టర్నూన్ ప్రిఫర్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే మనం చాలా మసాలాస్ ఇంక్లూడ్ చేస్తున్నాం కదా, అందుకోసం. సమ్మర్ కాబట్టి మనము అన్నిట్లో కొద్దిగా దహీ అనేది యాడ్ చేసుకుంటే బెటర్ కదా. అంటే ఏ కర్రీస్లో అయినా దహీ కంపాటబుల్గా ఉంటుంది అనుకుంటే మనం యాడ్ చేసుకోవచ్చు. సో పర్ఫెక్ట్గా రోస్ట్ అయిపోయాయి. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం ఆయిల్, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత పచ్చిమిర్చి, బెండకాయ ముక్కలు కూడా, సో యూజువల్గా కర్రీస్ అలా ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, క్వాంటిటీ అనేది చాలామంది రైస్ అనేది ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేస్తుంటారు, బట్ ఈక్వల్గా తినాలి అంటుంటారు కదా. సో యూజువల్గా ఎంత రేషియో తీసుకోవాలి? సో ఏంటి అంటే రైస్ మనకు ఒక 50% ఆర్ 60% ఉన్నా మనము కర్రీ ఒక 30 to 40% కర్రీ ఉండాలి. ఎందుకంటే రైస్లో మనకు ఓన్లీ కార్బ్స్ మాత్రమే ఉంటాయి, బట్ వెజిటేబుల్ కర్రీస్లో వచ్చేసి మనకు ప్రోటీన్స్ కానీ ఫ్యాట్స్ కానీ ఫైబర్ కానీ ఎక్కువగా కర్రీ నుంచి వస్తుంది కాబట్టి మన ప్లేట్లో
60% మనం ఏదైతే స్టేపుల్ ఫుడ్ తీసుకుంటున్నామో అది, అండ్ 30 to 40% వరకు మన కర్రీస్ ఉండాలి. అండ్ కర్రీస్లో ఎస్పెషల్లీ అంటే ఫ్రైస్ కానీ లేకపోతే గ్రేవీ ఐటమ్ ఎక్కువ ఉన్నది, మసాలా ఎక్కువ ఉన్నది, వీటిలో ఎక్కువగా ఏది ప్రిఫర్ చేయాలి, ఎక్కువగా తరచుగా ఏది వాడితే బెటర్? సో తరచుగా మనం ఏదైతే నార్మల్ స్పైసెస్ జస్ట్ మిర్చి, సాల్ట్, పెప్పర్ ఇది యూస్ చేసి ఏదైతే చేస్తామో అది కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. అండ్ మసాలాస్ ఎక్కువగా వేస్తూ అదంతా ఏంటి అంటే వీక్లీ వన్స్ కానీ మంత్లీ ట్వైస్ కానీ అలాగే తీసుకుంటూ ఉండాలి. యూజువల్గా బెండి అనగానే కొంతమంది డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు కదా, మరి ఇది కూడా అలా డీప్ ఫ్రై చేసి చేయొచ్చు, కొంతమంది ఇష్టంగా ఉంటే అప్పుడప్పుడు చేసుకోవచ్చా లేకపోతే ఏంటి? సో అప్పుడప్పుడు మనం డీప్ ఫ్రై చేసి కూడా చేసుకోవచ్చు. సో కొంచెం రెగ్యులర్గా చేసుకుంటున్నామంటే మాత్రం ఈ ప్రాసెస్లో చేస్తేనే కరెక్ట్. డీప్ ఫ్రై చేసినప్పుడు చాలామంది టిష్యూ పేపర్స్ యూజ్ చేస్తూ ఉంటారు, దట్ ఈస్ వెరీ గుడ్ ఐడియా అంటారా ఏంటి? సో ఆయిల్ ఏదైతే ఉంటుందో అది డ్రైన్ అయిపోతుంది, బట్ స్టిల్ మనం ఏదైతే డీప్ ఫ్రై చేసేటప్పుడు సో లోపల మొత్తం కూడా ఆయిల్ పట్టేస్తూ ఉంటుంది కాబట్టి మరి దీనంత హెల్తీ అయితే ఏం కాదు. నెక్స్ట్ ఆ తర్వాత మనం స్పైసెస్ వేసేద్దాం. కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అలాగే ఆమ్చూర్ పౌడర్, మనం ముందుగా చేసుకున్న అచారీ మసాలా కూడా. సో కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి. ఓకే, ఇవాళ టిప్ ఆఫ్ ది డే ఏంటి అంటే మనం పపాయ కూడా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల అందులో ఉండే బీటా క్యారటిన్ స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది అండ్ దాంతోపాటు వాపులు కూడా తగ్గిస్తుంది. ఓకే, ఒకసారి చూద్దాము పల్లవి. చూసేద్దాం. నెక్స్ట్ మనం పెరుగు కూడా వేసేద్దాం. ఓకే, సో మనం పెరిగేసాక ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు, ఎలాగో అది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి సెట్ అయిపోతుంది. ఓకే, సో ఇంకా సర్వ్ చేసి ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే లాస్య, అచారీ దహి బెండి రెడీ అయిపోయింది. అచారీ దహి బెండి రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. అచారీ దహి బెండికి కావాల్సిన పదార్థాలు: బెండకాయ ముక్కలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, సోంపు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, వాము 1 టేబుల్ స్పూన్, కాలోంజి 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. అచారీ దహి బెండి తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో ధనియాలు, కాలోంజి, జీలకర్ర, వాము, సోంపు, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసి వేయించి మిక్సీ పట్టి అచారీ మసాలా సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, బెండకాయ ముక్కలు వేసి దీనిలో కారం, పసుపు, ఉప్పు, ఆమ్చూర్ వేసి అచారీ మసాలా కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అచారీ దహి బెండి రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసిద్దాము. ఓకే,
సో మేము ఏదైతే మసాలా పౌడర్ ప్రిపేర్ చేసామో దానివల్ల మొత్తం టేస్ట్ అంతా వచ్చింది. అండ్ బెండి ఆబ్వియస్లీ మనకు అది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పెరుగు కూడా యాడ్ చేసాము. అండ్ యాక్చువల్గా ఈ పౌడర్ ఏదైతే ప్రిపేర్ చేస్తామో మనం ఇంకా వేరే కర్రీస్లో కూడా యూస్ చేయొచ్చు, ఎందుకంటే చాలా టేస్టీగా వస్తున్నాయి కర్రీస్ అన్ని. స్పెషల్ ఫుడ్స్ ఎప్పుడు తినాలి అనుకుంటే ఇలాంటి పౌడర్స్ మాత్రం మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. ఎస్, అవును. బెండకాయ, దొండకాయ ఇవన్నీ కూడా చాలా రెగ్యులర్ వెజిటేబుల్స్ మమ్మీస్ చేసేవి. బట్ అది వినగానే అసలు ఎవరు తినరు. సో ఇలా కొంచెం మసాలా వేసి చేస్తే బాగా తింటారు. అండ్ పిల్లలు కూడా హ్యాపీగా పెట్టచ్చు, బికాస్ దీనికి బ్యాలెన్స్ చేయడానికి మనం పెరుగు కూడా యాడ్ చేసాం. ఓకే, సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కేల్ అండ్ స్పినాచ్ స్మూతీ. ఓకే, సో గ్రీన్ స్మూతీ అనమాట. యాక్చువల్గా ఎవరికి ఇష్టం ఉండదు. అండ్ కేల్, స్పినాచ్ ఈ కైండ్స్ ఆఫ్ స్మూతీస్ అందరూ హెల్తీగా తీసుకోవాలనే కానీ టేస్టీగా చేయరు అనమాట. బట్ చూద్దాం ఎంత టేస్టీగా చేస్తావు ఏంటి అనేది. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మరి ఇదేంటి? ఇది బాదం పాలు. ఓకే, సో రెడీమేడ్గా దొరుకుతాయి కాబట్టి నో ఇష్యూస్. అండ్ సబ్జా చాలా చలవ చేస్తుంది. అండ్ అందరూ సమ్మర్ టైంలో కంపల్సరీ వాటర్లో వేసుకొని తాగుతూ ఉంటారు. అండ్ పిల్లలకి చాలా ఇష్టం, ఆ టెక్స్చర్ చాలా బాగుంటుంది అనమాట. కేల్ అండ్ స్పినాచ్ అండ్ బనానా యూస్ చేస్తాం ఉంటారు కొద్దిగా టేస్టీగా ఉండడానికి. పర్ఫెక్ట్, బనానా అండ్ బాదం పాలు పర్ఫెక్ట్. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ముందుగా కేల్ వేసేసుకుందాం. ఓకే, ఎంత రెగ్యులర్గా యూస్ చేయొచ్చు కేల్ మనము? సో ఇవన్నీ కూడా గ్రీన్ లీఫీస్ కిందకే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్క గ్రీన్ లీఫ్ మనము యూస్ చేస్తూ ఉండాలి. బట్ ఆల్టర్ చేసుకుంటూ ఉండాలి. ప్రతిది కూడా మనము ఆల్టర్ చేయాలి. స్పినాచ్ ఒకసారి, తోటకూర, అండ్ ఇది కేల్ కానీ లెట్యూస్ కానీ. సో యూజువల్గా మనమైతే ఓన్లీ పాలకూర, తోటకూర ఇవే ఎక్కువ, మెంతికూర ఇవే యూస్ చేస్తుంటాం అనమాట. ఇలా పార్స్లీ, నువ్వు అన్నట్టు కేల్, ఇంకా లెట్యూస్ కొంచెం తక్కువగానే యూస్ చేస్తాం. ఇవి తక్కువ యూస్ చేస్తాం. బట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇది కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. బికాస్ ఇందులో కూడా మనకు పాలకూరలో అండ్ ప్రతి దాంట్లో కూడా సేమ్ న్యూట్రియన్స్ ఉండవు. కాంపోజిషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు మనం ఇవి కూడా యూస్ చేస్తూ ఉండాలి. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, సో ఫస్ట్ కేల్, ఆ తర్వాత స్పినాచ్, సో పాలకూర అయితే కంపల్సరీ అందరూ యూస్ చేస్తారు పప్పులోకి ఇలాగా. అండ్ బెస్ట్ వే ఏంటి, ఏ ఫామ్లో తీసుకుంటే బెటర్ పాలకూర అనేది? ఇప్పుడు పాలక్ పన్నీర్ చేసుకుంటాము, పప్పులో కూడా వేస్తాము, బెస్ట్ ఫామ్ ఏది? సో బెస్ట్ ఏంటంటే మనం ఇలా స్మూతీస్ లాగా చేసుకున్నప్పుడు డైరెక్ట్గా చేస్తాం కాబట్టి ఇది చాలా బెస్ట్. అండ్ అలాగే చాలామంది పేస్ట్ లాగా కూడా దాన్ని యూస్ చేస్తుంటారు. సో అలా కూడా చేయొచ్చు, ఎక్కువ కుక్ చేయకుండా. ఎందుకంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అనేది చాలా డెలికేట్ ఉంటుంది. సో దాన్ని మనం కొంచెం బాయిల్ చేసినా, కొంచెం డీప్ ఫ్రై చేసినా ఆ న్యూట్రియన్స్ అనేది మనం మిస్ అవుతాం కాబట్టి డైరెక్ట్గా ఏదైతే చేస్తామో ఆ ప్రాసెస్ చాలా బెటర్. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు బనానా కూడా. సో మనం బనానా ప్లేస్లో ఏదైనా యాపిల్ ఇలా కూడా మనము రీప్లేస్ చేయొచ్చు. బట్ ఆ కాంబినేషన్ ఎలా ఉంటుందో ఒకసారి టెస్ట్ చేయాలి. అవును, సో ఇదేంటంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కదా, కొంచెం ఆ టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి బనానా కొంచెం స్వీట్గానే ఉంటుంది. సో ఇది కొంచెం ఆప్షన్ చూస్ చేసుకున్నాం. ఆ తర్వాత బాదం పాలు, దీన్ని మిక్సీ చేయాలి. సో నెక్స్ట్ ఏంటి? ఒక మిక్సింగ్ బౌల్, ప్రిపేర్ చేసుకున్న స్మూతీ ఇందులో వేసేద్దాం. ఒక స్పూన్. సో సబ్జాస్ అయితే ఎన్నైనా యూస్ చేయొచ్చు. ఎస్, అవును. ముందుగా కొన్ని వేసుకుంటున్నాను. ఓకే, సో పర్ఫెక్ట్. ఇంకా ఓకే, సో మరి సబ్జాలో ఎవ్రీడే యూస్ చేయొచ్చా ఏంటి సమ్మర్ టైంలో? ఎవ్రీడే యూస్ చేస్తే చాలా మంచిది. 1 టీ స్పూన్ యూస్ చేయాలి. అండ్ కొందరికి సమ్మర్లో హీట్ ఎక్కువ పడక నోస్ బ్లీడింగ్ కూడా అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువగా అంటే 2 టీ స్పూన్స్ వరకు యూస్ చేయాలి. ఓకే, పర్ఫెక్ట్. వ్యూవర్స్ కోసం మరో టిప్,
ఫ్రూట్స్ వెజిటేబుల్స్తో పాటు మనం హర్బ్స్ ఇంకా సీడ్స్ కూడా తీసుకుంటే ఇమ్యూనిటీని చాలా ఫాస్ట్గా బూస్టప్ చేస్తుంది. మంచి యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి కాబట్టి ఎండ వల్ల వచ్చే స్కిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది. ఓకే పల్లవి, సో ఇంకా సర్వ్ చేసుకున్నాం. ఇంకా మనం సర్వ్ చేసుకున్నాం. ఓకే, సో ఎస్ రెడీనా? యా, కేల్ అండ్ స్పినచ్ స్మూతీ రెడీ అయిపోయింది. హెల్దీ కేల్ అండ్ స్పినాచ్ స్మూతీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. కేల్ అండ్ స్పినాచ్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, కేల్ 1 కప్పు, బాదం పాలు 1 కప్పు, సబ్జా గింజలు కొద్దిగా, అరటిపండు 1. కేల్ అండ్ స్పినాచ్ స్మూతీ తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్లో కేల్, పాలకూర, అరటిపండు, బాదం పాలు వేసి మిక్సీ పట్టాలి. ఒక బౌల్లో స్మూతీ, నానబెట్టిన సబ్జా గింజలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ కేల్ అండ్ స్పినాచ్ స్మూతీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాం. ఓకే, నిజంగానే చాలా టేస్టీగా ఉంది. ఏంటంటే మనం ఆ బనానా ఫ్లేవర్ తెలుస్తుంది, అండ్ బాదం పాలు కూడా వేసాం కదా, ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. పాలకూర అండ్ కేల్ అంత కనిపించట్లేదు, ఆ ఫ్లేవర్స్ కానీ టేస్ట్ కానీ డామినేట్ చేసేసింది బనానా, అండ్ సబ్జాస్ కూడా మధ్యలో తగులుతుంది. యాక్చువల్లీ చాలా బాగుంది. యా, సో మనకు బనానా వచ్చేసి న్యాచురల్ స్వీట్నర్ లాగా యాక్ట్ చేసింది కాబట్టి సో కొంచెం కామ్గా అండ్ చాలా మైల్డ్గా ఉంది. టేస్ట్ కూడా సూపర్, అండ్ టేస్ట్ వైజ్ అన్నట్టు స్వీట్గా కూడా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయొచ్చు. అండ్ అందరూ డౌట్స్ రేస్ చేస్తూ ఉంటారు టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో అని, బట్ నిజంగా చాలా బాగుంది టేస్ట్. అందరూ తప్పకుండా ఈ గ్రీన్ స్మూతీని ట్రై చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేసావు. ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి అచారీ దహి బెండి. సో బెండి వచ్చేసి మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. అందులో మనకు ఇన్సులిన్ రెగ్యులేట్ చేసే ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి షుగర్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. బీపీని కూడా రెగ్యులేట్ చేస్తుంది. దాంతోపాటు ఐక్యూ లెవెల్స్ని కూడా ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. అండ్ యూరిన్ ట్రాక్కి సంబంధించి ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు కూడా బెండి తీసుకుంటే మంచి డయూరిటిక్ లాగా కూడా పనిచేస్తుంది. అండ్ దహి కూడా మనకు ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి గట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏది రానివ్వకుండా చూస్తుంది. దాంతోపాటు డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో అచారీ మసాలా మనం ఏదైతే ప్రిపేర్ చేసామో, ఎవరికైతే మసాలాస్ తీసుకోగానే వెంటనే బర్నింగ్ సెన్సేషన్ కానీ అల్సర్స్ కానీ వస్తూ ఉంటాయో వాళ్ళు ఈ ఫామ్లో యూస్ చేస్తే ఆ కర్డ్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కేల్ అండ్ స్పినాచ్ స్మూతీ. కేల్ ఇంకా స్పినాచ్ రెండు కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ రెండిట్లో కూడా మనకు ఏసిఈ వైటమిన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇమ్యూనిటీని చాలా ఫాస్ట్గా బూస్టప్ చేస్తుంది, బాడీని డీటాక్స్ చేస్తుంది. అండ్ అలాగే ఎవరికైతే బ్లడ్ చాలా పల్చగా ఉంటుందో వాళ్ళు కూడా ఈ 2 గ్రీన్ లీఫీస్ చక్కగా యూస్ చేయొచ్చు. అండ్ పాలకూరలో మనకు ఫోలేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఐరన్కి సంబంధించి ఎవరైతే సప్లిమెంట్స్ యూస్ చేస్తూ ఉంటారో వాళ్ళు డైట్లో కూడా పాలకూర ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. సమ్మర్లో ఎవరికైతే నోస్ బ్లీడింగ్ ఎక్కువగా అవుతూ ఉంటుందో అండ్ అలాగే హీట్ వల్ల స్కిన్కి సంబంధించిన ఇరిటేషన్ కానీ ఇన్ఫెక్షన్ కానీ ఉంటుందో వాళ్ళకి చియా సీడ్స్ ఎవ్రీడే 2 టీ స్పూన్స్ తీసుకోవాలి. సో పర్ఫెక్ట్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ టేస్ట్ వైజ్ కూడా రెండు చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్య. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.